నమస్తే, వెల్కమ్ టు టీసెట్ ఆరోగ్య మిత్ర. ఈరోజు ఆరోగ్య మిత్ర కార్యక్రమంలో పిల్లల్లో వచ్చే గుండె లోపాలు ఏంటి, పిల్లల్లో గుండె వ్యాధులకు అసలు కారణాలేంటి, గుండె లోపాలు గుర్తించడం ఎలా, సర్జరీ లేకుండా చికిత్స అసలు ఎలా చేస్తారు, ఒకవేళ గుండె వ్యాధికి సర్జరీ చేస్తే కనుక లైఫ్ లాంగ్ మనం మందులు వాడాలి, ఇలాంటి ఎన్నో సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఎస్పెషల్లీ చిన్న పిల్లల విషయానికి వచ్చేసరికి ఇంకా డౌట్స్ చాలా ఉంటాయి. సో ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నితిన్ రావు గారు. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. అసలు పిల్లల్లో గుండె లోపాలు అనే విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలా, లేదు పిల్లల్లో వచ్చే గుండె లోపాలు అనేది ఎప్పటి నుంచో ఉందంటారా? సీరియస్ తీసుకోవాలండి. పిల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ సీరియస్ తీసుకోవాలి. ఇప్పుడు చాలా అవేర్నెస్ ఉంది, పీడియాట్రిక్స్ కూడా అవేర్నెస్ ఉంది, ట్రీట్మెంట్ చాలా బాగానే జరిగింది, ట్రీట్మెంట్ చాలా ఫస్ట్ క్లాస్ సర్జరీస్ కూడా జరుగుతాయి. సో పిల్లలకి ఏమైనా కొంచెం డౌట్ ఉంటే కూడా స్కానింగ్ చేసి చూసుకోవాలి. చాలా బేబీస్కి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, బట్ అన్ని ప్రాబ్లమ్ సీరియస్ లేదండి. బట్ ఫస్ట్ డయాగ్నోస్ చేసి చికిత్స కూడా చేయవచ్చు. అంటే ఇదంతా అసలు మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటారు? యాక్చువల్లీ కొన్ని పేషెంట్కి గర్భవతి మహిళకి స్కానింగ్ చేసి అప్పుడే తెలిసిపోతుంది. కొన్ని పిల్లలకి పుట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని పిల్లలకి చాలా లేట్ ప్రాబ్లమ్స్ బయటపడతాయి. నాట్ నెసరీ పుట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ రావాలి. కొన్ని డిజీజ్ ఉన్నాయి, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, కోఆక్టేషన్ యాక్చువల్లీ పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది. సో ఎందుకు వస్తుంది, ఏం కారణం ఏం లేదు. సీరియస్ డిఫెక్ట్స్ ఉంటే పుట్టిన తర్వాత విదిన్ ఫ్యూ డేస్ కనిపిస్తాయి. కొన్ని బేబీస్ బ్లూ అవుతాయి, కలర్ చేంజ్ అవుతుంది. ఆ బేబీస్కి డయాగ్నోస్ తొందరగా అవుతుంది, మేకప్ కొంచెం లేట్ కూడా అవుతుంది. అంటే ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం గుర్తించాలంటారు? అవునండి, సిమ్టమ్స్ ఉంటే గుర్తించాలి. లేకపోతే పీడియాట్రిక్స్ చూసినప్పటికీ మనం వేరే సౌండ్స్ అనిపిస్తాయి, లేకపోతే బేబీ వెయిట్ తక్కువ ఉంటే, ఆయాసం ఉంటే అప్పుడు స్కానింగ్ కోసం పంపిస్తారు. సో ఇదంతా కూడా మనకి అంటే ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నప్పుడు తెలుస్తుందని చెప్తున్నారు కదా, అంటే క్యారింగ్ ఉన్నప్పుడు మనకి 3 and 6, 9లో అలా స్కాన్స్ అవి చేస్తూ ఉంటారు కదా, ఆ స్కాన్స్లో ఏమైనా మనం గుర్తుపట్టవచ్చా? అవును, ఆ స్కాన్లు గుర్తుపెట్టవచ్చు. బట్ ఏమంటే రెగ్యులర్ స్కాన్స్ కాకుండా హై రిస్క్ పేషెంట్స్ ఉన్నారు, హై రిస్క్ ఫీటల్ ఈకో కూడా చేయాలి. ఫీటల్ ఈకో యూజువలీ బిట్వీన్ 18 to 22 weeks చేయాలి. మిగతా స్కాన్స్ 9 weeks, 12 weeks కూడా చేస్తారు. బట్ ఈ హార్ట్ స్కాన్ బిట్వీన్ 18 to 22 weeks చేయాలి. ఎందుకంటే బిఫోర్ 18 weeks హార్ట్ ఇస్ నాట్ వెల్ ఫార్మ్, తో సరిగ్గా కనపడదు. అండ్ ఇన్ కేస్ దేర్ సమ్ సీరియస్ ప్రాబ్లమ్ ఏమైనా చేయాలి బిట్వీన్ 20 to 22 weeks చేయాలి. వీ డూ ఫిజికల్ ఇట్ వెరీ రెగ్యులర్లీ, బట్ స్కాన్ చేస్తే తెలుస్తుంది. గర్భవతి మీద నౌడేస్ చేస్తున్నారు, ఇట్స్ క్వైట్ గుడ్. ఓకే. సో మనం గర్భవతిగా ఉన్నప్పుడు ఈ స్కాన్స్ అవి చేసినప్పుడు మనం ముందుగానే ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే కేర్ ఏమైనా తీసుకోవచ్చు? కేర్ ఏం లేదండి, బట్ ఒకసారి ఒక బేబీకి హార్ట్ ప్రాబ్లం, ఫ్యామిలీ ఒక బేబీ హార్ట్ ప్రాబ్లం ఉంటే, లేకపోతే ఫ్యామిలీ హార్ట్ ప్రాబ్లం ఉంటే, ఏమైనా మేనరికం ఉంటే కొంచెం జాగ్రత్త చూడాలి. ఫ్యామిలీ హిస్టరీ. ఒక్కొక్కసారి జెనెటిక్ ప్రాబ్లం, తల్లిదండ్రులకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. అలా ఉంటే కొంచెం సీరియస్లీ స్కానింగ్ చేసి చూసుకోవాలి. అసలు పిల్లల్లో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఒకవేళ మనం చూసుకుంటే ఇయర్ అంటే ఏ ఇయర్ నుంచి ఇదంతా స్టార్ట్ అయిందంటారు? ప్రత్యేకంగా అంటే ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు ఒక 20 years బ్యాక్ నుంచా, లేకపోతే ఒక 15 years బ్యాక్ నుంచి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి? ప్రాబ్లమ్స్ మొదటి నుంచి ఉన్నాయి, బట్ ఇప్పుడు ఏమంటే డయాగ్నోస్టిక్ మెథడ్స్ బాగున్నాయి, అవేర్నెస్ ఉంది. తర్వాత చిన్న ఫ్యామిలీస్, పేరెంట్స్కి చాలా అవేర్నెస్ ఉంటుంది, చాలా టెన్షన్ ఉంటుంది పేరెంట్స్కి. పీడియాట్రిక్స్ కూడా చాలా అవేర్ ఉంటారు. ఇప్పుడు ఇంకా ఏమంటే ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ కూడా చాలా పెరిగినాయి, సర్జరీస్ చాలా బాగా జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ అవేర్నెస్ పంపిస్తారు. అర్లియర్ నో వన్ యూస్ టు సెండ్ ఎనీథింగ్, తో బట్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. సో మోర్ అవేర్నెస్, మోర్ డయాగ్నోసిస్. కన్సల్ హార్ట్ ఈజ్ సేమ్, ప్రతి 1000 బేబీస్కి 8 to 10 బేబీస్కి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. అది చాలా మెనీ ఇయర్స్ నుంచి సేమ్ ప్రాబ్లం ఉంటుంది. బట్ ఇప్పుడు మోర్ అవేర్నెస్, మోర్ డయాగ్నోసిస్, మోర్ రెఫరల్, సో ఎర్లీ డయాగ్నోసిస్. అంటే ఏదైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెన్షన్ అవసరం లేదండి. డయాగ్నోస్ అవుతే ట్రీట్మెంట్ చాలా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎర్లీ పికప్
ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ అట్ ద రైట్ టైం. ఓకే. గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా డయాగ్నోస్ చేసి ఇలాంటి ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్నప్పుడు ఫర్దర్గా ట్రీట్మెంట్ వాళ్ళకి ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అట్లానే ఉంటుందా, లేకపోతే వాళ్ళకి ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తారా? ఏం స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదండి, నార్మల్ ట్రీట్మెంట్ ఉంది. బట్ ఏమంటే కొన్ని బేబీస్కి కొంచెం సీరియస్ హార్ట్ డిఫెక్ట్ ఉంటే అప్పుడు గర్భవతి మహిళకి అప్పుడు ఇన్ యూట్రో ట్రీట్మెంట్ చేయవచ్చు. దట్ ఈస్ వెరీ రేర్. కొన్ని హార్ట్లో కొన్ని వాల్స్ ఉంటాయి, వన్ థింగ్ కాల్డ్ ఏరోటిక్ వాల్, అది చాలా చిన్నగా ఉంటే అప్పుడే బేబీకి బేబీ హార్ట్లో నీడలు పెట్టి డైలేట్ చేయవచ్చు. అది చాలా రిస్క్ అండి, బట్ కొన్ని సెంటర్స్లో చేస్తారు. చేయలేకుంటే ఏమవుతుంది, ఓవర్ టైం హార్ట్ చాలా చిన్నగా అయిపోతుంది. సో అప్పుడు పుట్టినప్పుడు హార్ట్ చాలా చిన్నగా ఉంది, కాల్డ్ హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్. దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఆ డిసీజ్కి ట్రీట్మెంట్ ఏం లేదు. సో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చేస్తే మేబీ దర్ ఇస్ స్మాల్ ఛాన్స్, దర్ ఇస్ ఎ రిస్క్, బేబీకి మదర్కి రిస్క్ ఉంటుంది, బట్ ట్రై చేయొచ్చు. ఓకే. ఆఫ్టర్ డెలివరీ బేబీ వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఇలాంటి ప్రాబ్లంతో ఉన్న బేబీస్కి? అయితే చాలా బేబీస్కి పుట్టినప్పుడు ఏం సమస్య ఏం లేదు, ప్రాబ్లమ్స్ ఏం లేదు. సో యాక్చువల్లీ చాలా లేట్గా డయాగ్నోస్ చేస్తారు. కొన్ని బేబీస్కి పుట్టినప్పుడు కొంచెం కళ్ళ మారిపోతుంది, బ్లూనెస్ అవుతుంది, లేకపోతే ఆక్సిజన్ తగ్గుతుంది, పీడియాట్రిషియన్స్ ఆస్కల్టేషన్స్ కొంచెం సౌండ్స్ వస్తాయి, అలాగుంటే డయాగ్నోస్ కోసం పంపిస్తారు. బట్ చాలా బేబీస్కి 2-3 months తర్వాత హార్ట్ డిసీజ్ బయటపడుతుంది. ఆయాసం రావచ్చు, ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడు డయాగ్నోస్ కోసం ఈకో కోసం వస్తారు. ఓకే. అంటే మనం 2-3 months వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి అండ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పిల్లల్ని. అబ్జర్వ్ చేస్తున్నాం, బేబీ ఫీడింగ్ ఎలా ఉంది, బేబీ ఆయాసం వస్తుందా, పాలు తగ్గ చెమట వస్తుందా, బేబీ వెయిట్ గెయిన్ ఉందా లేదా. ఎందుకంటే మామూలుగా ప్రతి బేబీకి ఫస్ట్ 2-3 monthsలో 1 kg per month పెరుగుతుంది, తర్వాత 0.5 kgs per month. సో ఆ వెయిట్ గెయిన్ ఉంటే ఓకే, వెయిట్ గెయిన్ కొంచెం తక్కువ ఉంటే కొంచెం చూడాలి ఏం కారణం ఉంది. అండ్ బేబీస్కి హార్ట్ ప్రాబ్లం, కొన్ని బేబీస్కి చాలా ఆయాసం వస్తుంది, సరిగా ఫీడింగ్ లేదు, అండ్ వెయిట్ గెయిన్ చాలా తక్కువ ఉంటుంది. సో ఆ పరిస్థితిలో కొన్ని సస్పిషన్ ఉంటుంది హార్ట్ డిసీజ్. ఓకే. 2-3 months తర్వాత మనం ఇలాంటి సిమ్టమ్స్ని గుర్తుపట్టిన తర్వాత ఏం చేయాలంటారు? వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలా? ఎగ్జాక్ట్లీ. సిమ్టమ్స్ ఈ టైప్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి, లైక్ ఆయాసం, లేకపోతే రికరెంట్ ఇన్ఫెక్షన్, వెయిట్ గెయిన్ లేదు, అలాగుంటే కొంచెం కొన్ని టెస్ట్ చేయాలి, ఎక్స్రే చేసి. నౌ ఇట్ ఈస్ వాట్ వీ డూ ఇస్ ఈకో స్కానింగ్ ఆఫ్ ద హార్ట్. స్కానింగ్ ఆఫ్ హార్ట్లో ఎగ్జాక్ట్లీ తెలుసుకుంది హార్ట్ సైజ్ ఎలా ఉంది, ఏమో రంధ్రాలు ఏమో ఉంటాయా, హార్ట్ కవాటం ఎలా ఉన్నాయి, హార్ట్ ఫంక్షన్ ఎలా, అది చూసిన తర్వాత హార్ట్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, అది చూసిన తర్వాత అప్పుడు డయాగ్నోస్ చేసి దెన్ వీ క్యాన్ డిసైడ్ వాట్ టు. కొన్ని మ్యాక్సిమం బేబీస్కి ఈక్వల్లో డయాగ్నోస్ అవుతుంది, బట్ కొన్ని బేబీస్కి కొంచెం వేరే టెస్ట్, ఇది ఎక్స్రే అండి, దిస్ ఇస్ ఎన్ ఎక్స్రే షోస్ హార్ట్ డిజీజ్. సో కొన్ని బేబీస్కి ఎక్స్రే ఈకో చేస్తే ఇట్స్ ఇనఫ్, బట్ కొన్ని బేబీస్కి సిటీ స్కాన్ చేయాలి, కొన్ని బేబీస్కి ఎంఆర్ఐ కూడా అవసరం పడవచ్చు, తర్వాత ఒక టెస్ట్ ఉంది యాంజియోగ్రామ్, అది కూడా అవసరం పడవచ్చు. మ్యాక్సిమం బేబీస్కి ఈక్వల్లో డయాగ్నోస్ అవుతుంది. టుడియకో అసలు అంటే పిల్లలకి చేస్తే చాలా మంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు కదా, అసలు చేయొచ్చు అంటారు? లేదండి, భయం ఏం లేదండి. బేసిక్లీ ఎక్స్రేస్లో మోర్ దెన్ ఎక్స్రే, సిటీ స్కాన్ కొంచెం రేడియేషన్ ఉంటుంది, బట్ ఈక్వల్ నో రేడియేషన్. గర్భవతి మహిళ కూడా చేస్తాం కదా, సో దర్ ఇస్ నో రేడియేషన్ అట్ ఆల్, వెరీ సేఫ్. ఈకో ఇస్ వెరీ సేఫ్, ఎక్స్రే ఆల్సో సేఫ్. ఓకే. సో డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఎకో చేశారు, ఎక్స్రే ఇవన్నీ చూశారు, డయాగ్నోస్ చేశారు ఈ ప్రాబ్లం ఉంది అని, మరి ట్రీట్మెంట్ ఏం చేస్తారు ఆ బేబీకి? వెరీ గుడ్ క్వశ్చన్. ఒక మాట ఉంది, ప్రతి బేబీకి పుట్టినప్పుడు గుండె 2 చిన్న రంధ్రాలు ఉంటాయి. ఎవ్రీ బేబీ హ్యాస్ 2 small holes. ఒక హోల్ ఉంది అది గుండె బయట, దట్స్ కాల్డ్ యాజ్ పీడిఏ, 2 పెద్ద రక్తాల మధ్య కనెక్షన్ ఉంటుంది. అది నార్మల్గా 10-15 రోజులు క్లోజ్ అవుతుంది. ప్రీమెచ్యూర్ బేబీస్ కొంచెం లేట్ క్లోజ్ అవ్వచ్చు. తర్వాత ఇంకొక రంధ్రం ఉంది పిఎఫ్ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏఎస్డి, అది 5-6 months క్లోజ్ అవుతుంది. ఈ 2 holes కనిపిస్తే భయపడడానికి ఏం లేదు. బట్ అది కాకుండా వేరే హోల్స్ ఉంటే హోల్ సైజ్, హోల్ డైమెన్షన్, రంధ్రం వేరే ఇఫెక్ట్స్ ఉన్నాయా లేదా అది చూసి డిసైడ్ చేయొచ్చు. కొన్ని చిన్న హోల్స్, కొన్ని హోల్స్ ఉంటాయి విఎస్డి అండ్ పీడే, అది చిన్నగా ఉంటే ఆటోమేటిక్ క్లోజ్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి. బట్ పెద్ద హోల్ ఉంటే యాక్చువల్లీ క్లోజ్ అవ్వదు, పెద్ద రంధ్రం సర్జరీ పడుతుంది.
అది కాకుండా కొన్ని కనెక్షన్స్ ప్రాబ్లమ్ ఉంటాయి, బ్లడ్ వెసల్ కనెక్షన్, అవి సీరియస్ ఉంటే దట్ అది సర్జరీ అవసరం పడుతుంది. ఈచ్ బేబీ ఇస్ డిఫరెంట్. అంత చిన్న పిల్లలకి సర్జరీ అంటే కొంచెం కష్టంతో కూడిన పని కదా, మరి రిస్క్ తీసుకుంటారా? రిస్క్ తీసుకొని ద స్మాలెస్ట్ బేబీ మన వాట్ వీ హావ్ ద స్మాలెస్ట్ బేబీ వాస్ 1.8 kilos. చాలా సీరియస్, చాలా బట్ బేబీ వెంట్ ఆఫ్ వెరీ వెల్, నో ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు సర్జికల్ టెక్నిక్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్, సర్జికల్ హ్యావ్ ఇంప్రూవ్డ్. సో చాలా ప్రోగ్రెస్ ఉంది, చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ చాలా బాగున్నాయి, రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. Long term survival is also very good. Compared to 20 years back, things are very different. అంటే టెక్నికల్ గా కూడా చాలా ఎక్విప్మెంట్ అంతా కూడా బాగా వచ్చేసింది, అండ్ సర్జరీ లేకుండానే ఎటువంటి పెయిన్ లేకుండానే చేస్తున్నారు కదా. అవునండి. ఓకే, సో ఒక ఇయర్లీ చూసుకుంటే ఎంతమంది పిల్లలు ఇలాంటి ప్రాబ్లం బారిన పడతారంటారు? ఇయర్లీ చెప్పడానికి చాలా కష్టం, బట్ నేను చెప్పినప్పుడు ఉంటారు చాలా బేబీస్ ఉంటారు. అండ్ ద అన్ఫార్చునేట్ చాలా బేబీస్ రిమోట్ విలేజ్లో ఉన్న డయాగ్నోస్ చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే డాక్టర్స్ సరిగా చూడరు, డాక్టర్స్ దగ్గర వెళ్ళ పేరెంట్స్. సో లేట్ డయాగ్నోస్ అవుతే లేట్ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, తొందరగా ట్రీట్ చేస్తే లైఫ్ నార్మల్ ఉంటుంది, బట్ కొన్ని బేబీస్ లేట్ వస్తారు. సో చాలా చాలా లేట్, ఏం చేయలేం. దట్ ఈస్ వెరీ సాడ్, వెరీ అన్ఫార్చునేట్. టోటలీ ట్రీటబుల్ రిజల్ట్ ఇఫ్ ఇట్ బికమ్స్ ఇనాపరబుల్, దట్స్ వెరీ బ్యాడ్. ఓకే, లేట్ అంటే ఎన్ని రోజులు లేట్ చేయొచ్చు వాళ్ళు? బేసిక్లీ పిల్లలకి గుండెలో రంధ్రాలు ఉంటే ఏమవుతుంది, బ్లడ్ మిక్సింగ్ అవుతుంది. సో అలాగుంటే లంగ్ ప్రెషర్ చాలా పెరుగుతుంది, దట్స్ కాల్డ్ పల్మనరీ హైపర్ టెన్షన్. సో లంగ్ ప్రెషర్ చాలా పెరిగితే ఇఫ్ ఇట్ బికమ్స్ సూపర్ సిస్టమిక్ దెన్ వీ కాంట్ ఆపరేట్, చేయలేం. సో ఆ పరిస్థితి వస్తే ఏం చేయలేం. సో బేసిక్లీ అబౌట్ 6-7 months లేట్ అయితే చాలా కష్టం. సో కొన్ని సర్జరీస్ వెంటనే చేయాలి, కొంచెం లేట్ చేయొచ్చు, బట్ బేసిక్లీ ఏమంటే సస్పెషన్ డయాగ్నోసిస్ వెంటనే చేయాలి. ద ఎర్లియర్ టు ద బెటర్ ఇట్ ఇస్. సపోజ్ ఈకో చేసి నార్మల్ ఉంటే యూఆర్ వెరీ హ్యాపీ, బట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ చేయవచ్చు. ఓకే, ఒకసారి యాంజియో తీసుకుంటే కనుక పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి యాంజియో వేరువేరుగా ఉంటుంది కదా. సో చిన్నపిల్లల విషయానికి వస్తే ఏంటి, ఎలా ట్రీట్ చేస్తారు, అది చేయాల్సి వస్తే ఎప్పుడు చేస్తారు? కొన్ని బేబీస్కి వితౌట్ సర్జరీ కాకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు. నాట్ ఆల్ బేబీస్ రిక్వైర్ సర్జరీ. కొన్ని బేబీస్కి సర్జరీ కాకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే, తొడ నుంచి ట్యూబ్ పెట్టి ఒక బటన్ పెట్టే క్లోజ్ అవుతుంది. దట్స్ వెరీ గుడ్ ఫర్ సర్టన్ బేబీస్. ఇది ఒక రంధ్రం, కాల్డ్ as VSD. సో ఈ బేబీకి ట్రీట్ చేశాను. అండ్ కాల్ నుంచి డివైస్ ఇది డివైస్ అండి, డివైస్లో ఫుల్ క్లోజ్ అయిపోయింది. సో ఇది చిన్న బేబీ వితౌట్ సర్జరీ చేశారు, చాలా బాగానే ట్రీట్మెంట్ జరిగింది. లేకపోతే సర్జరీ చేసి వెరీ మేజర్ సర్జరీ, పెద్ద స్కార్ ఉంటుంది, అది స్కార్ కాకుండా మచ్ కాకుండా బేబీ 3 days పంపించారు. బేబీ ఫాలోఅప్ ఉంది, డూయింగ్ వెరీ వెల్. అంటే ఇప్పుడు ఎన్ని మంత్స్ బేబీలో అది జరిగింది? ఇది 9 months బేబీ. నా బేబీ 3-4 years away, డూయింగ్ వెరీ వెరీ గుడ్. సో వాళ్ళు అంటే పెరిగే కొద్దీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా రావంటారా తర్వాత? ఏం ప్రాబ్లమ్స్ ఏం రాదు. ఒక మాట, ఈ డివైసెస్ పెడితే 6 months కొంచెం 6 months వరకు కొంచెం జాగ్రత్త ఉండాలి. బేబీస్కి ఇన్ఫెక్షన్ రావచ్చు, బ్లీడింగ్ రావచ్చు, కొంచెం 6 months వరకు జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత దిల్ బి నార్మల్ యాక్టివిటీ, నార్మల్ లైఫ్, నార్మల్ స్పోర్ట్స్, రన్నింగ్, జంపింగ్, డాన్సింగ్ అన్నీ చేయొచ్చు. రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. పెద్దవాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు పిల్లలకి ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, పిల్లలకి అన్నీ చేయవచ్చు. ఓన్లీ ఫస్ట్ 6 months కొంచెం జాగ్రత్త ఉండాలి. ఈ డివైస్ కాకుండా కొన్ని బేబీస్కి యాంజియోగ్రామ్ కూడా చేసి డయాగ్నోసిస్ ఉంటాయి. కొన్ని బేబీస్కి ఈకోలో డయాగ్నోసిస్ సరిగా క్లియర్ లేకుండా వీ హ్యావ్ టు డూ యాంజియోగ్రామ్. అది తొడ నుంచి ట్యూబ్ పెట్టి హార్ట్లో ప్రెషర్ ఎలా ఉంది, లంగ్స్ ప్రెషర్ ఎలా ఉంది, ప్రెషర్ తగ్గడానికి ఛాన్స్ ఉన్నాయా, హోల్స్ ఏమైనా చూసిన తర్వాత అప్పుడు చూడవచ్చు. ఓకే, రైట్. ఇంకా ఏం చూపిస్తున్నారు వ్యూయర్స్కి? ఓకే, ఇది ఒక మీరు స్కానింగ్ చెప్పినప్పుడు ఇది గర్భవతి మహిళకి ప్రెగ్నెంట్ లేడీ స్కానింగ్ చేశాను. షీ వాజ్ 4th month of pregnancy.
సో ఈ బేబీకి రెగ్యులర్ టిఫా స్కాన్ కొంచెం సస్పిషన్ ఉంటే పంపించారు. ఇఫ్ యూ ఇది 4 chambers ఆఫ్ ద హార్ట్, ఇది రంధ్రం కనిపిస్తుంది, ఇది గోడ అండి. సో ఇది గ్యాప్ ఉంది, సో దిస్ అ బిగ్ హోల్. దిస్ 4 months బేబీ, ఇది హార్ట్ ని, దిస్ అ బిగ్ హోల్. సో ఈ హోల్ పెద్ద రంధ్రం డయాగ్నోస్ చేసి బేబీ డెలివరీ అయిన తర్వాత ఆపరేట్ అయింది. ఇట్స్ వెరీ గుడ్ కేస్. అంటే ప్రెగ్నెంట్ లేడీ ఉన్నప్పుడు స్కాన్ లోనే మనం ఇదంతా రికగ్నైజ్ చేయొచ్చు అన్నమాట. ఈ బేబీకి ప్రెగ్నెంట్ స్కాన్ డయాగ్నోస్ అయితే పేరెంట్స్ వర్ వెరీ కన్సర్న్. పేరెంట్స్ కౌన్సిల్ చేసి తర్వాత కార్డియాక్ సర్జన్ మాట్లాడి మన హాస్పిటల్ డెలివరీ చేసిన తర్వాత NICU పెట్టి ఆపరేట్ ఒక 2 months of age. బేబీ డిడ్ వెరీ వెల్. ఓకే, ఇంకా ఎవ్రీథింగ్ డెలివరీతో పాటు బేబీ అంత ప్రాబ్లం ఏం లేకుండా అన్ని బాగానే జరిగింది. సో ఈ హార్ట్ డిఫెక్ట్స్ రైట్ టైంలో చేయాలి. చాలా లేట్ చేస్తే డయాగ్నోస్ చేసిన వెంటనే. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. సో యాంజియో చేసేటప్పుడు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? యాంజియో చేసినప్పుడు పిల్లలకి బ్లడ్ వెసల్స్ చాలా చిన్నగా ఉంటాయి. సో వి గో వెరీ కేర్ఫుల్లీ. సో పిల్లలకి యాంజియో తర్వాత కొంచెం బ్లీడింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, బ్లడ్ క్లాట్స్ వస్తాయి. సో పెద్దవాళ్ళకి చాలా ఈజీ అండి. పిల్లలకి వీ హ్యావ్ టు గివ్ అనెస్థీషియా. ఇట్ టేక్స్ మోర్ టైమ్. సో యూజువలీ మన హాస్పిటల్ అబౌట్ 1 or 2 angiograms per day చేస్తాం. అడల్ట్స్ వీ కెన్ డూ మోర్, పిల్లలు ఓన్లీ 2 చేస్తాం పర్ డే. బికాస్ ఇట్స్ ఎ లాంగ్ ప్రొసీజర్. అండ్ యాంజియోగ్రామ్ తర్వాత 1 or 2 days హాస్పిటల్ ఉంచి తర్వాత పంపిస్తాం ఇఫ్ దేర్ ఇస్ నో ఫీవర్, నో కాంప్లికేషన్. ఓకే. ఒకసారి యాంజియో చేసిన తర్వాత అంటే కిడ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎన్ని రోజులు డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండాలి? యాంజియో చేసిన 2 days లో పంపిస్తాను. అడల్ట్స్కి సేమ్ డే కూడా పంపించాం. బట్ పిల్లలకి ఫీవర్ రావచ్చు, కాంప్లికేషన్ రావచ్చు, కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే లైక్ 2 days తర్వాత పంపిస్తాను. బట్ నేను ఆ డివైస్ చూపించాను కదా, ఆ డివైస్ ఆ బటన్స్ పెడితే దెన్ 6 months వరకు మెడిసిన్ వాడాలి. ఎందుకంటే ఈ డివైస్ ఇస్ మేడ్ ఆఫ్ మెటల్. సో సో ఈ డివైస్ మెటల్ ఉంటుంది. సో మెటల్ ఉంటే బ్లడ్ క్లాట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లడ్ క్లాట్స్ రాకుండా బ్లడ్ థిన్నర్స్ ఇస్తాను 6 months. ఎందుకంటే 6 months లో ఆ డివైస్ కవర్ అవుతుంది బై నార్మల్ టిష్యూ, దెన్ బికమ్ పార్ట్ ఆఫ్ నార్మల్ బాడీ. సో అప్పటికి వీ హ్యావ్ టు గివ్ మెడిసిన్ ఫర్ 6 months. అండ్ ఈ డివైస్ పెట్టినప్పుడు 1 month వరకు హెవీ ఎగ్జర్షన్ అవాయిడ్ చేయాలి. బేబీ కెన్ బీ యాక్టివ్ బట్ నాట్ టు హెవీ ఎగ్జర్షన్ లైక్ జంపింగ్, అది చేయకూడదు. అండ్ ఫీవర్ రాకుండా అది చూసుకోవాలి. ఓకే రైట్. పిల్లల్లో వచ్చే గుండె లోపాలేంటి, గుండె వ్యాధులకు అసలు కారణాలేంటి అనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు, డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. అయితే ఇప్పుడు మంత్స్ వైజ్గా ఉన్నప్పుడే మనం సర్జరీ కానీ ఏదైనా చేస్తాము. రైట్, ఒక కాల్ చూద్దాం సార్, కాల్ తర్వాత మాట్లాడదాం. హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపూర్ నుంచి అండి. నమస్తే మా. సమస్య చెప్పండి. సమస్య చెప్పండి. అనంతపూర్ నుంచి అండి, వర్షిత మా పేరు. చెప్పండి. కడుపులో బిడ్డకి కిడ్నీస్ వాపు ఉన్నాయన్నారు, ఏమవుతుందని చెప్పి అడుగుతారా? కిడ్నీలో ఏంటండి? కడుపులో బిడ్డకి కిడ్నీస్ కొంచెం వాపు వచ్చినాయన్నారు. ఓకే అమ్మ, కిడ్నీలో వాపు ఉంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. సో బేబీ హార్ట్ స్కానింగ్ కూడా చేయాలి. ఇంకొక మాట, కిడ్నీస్ వాపు ఉంటే మేబీ ఓవర్ ప్రెగ్నెన్సీ సెట్ కూడా అవుతున్న ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మీ పీడియాట్రిషియన్కి కలవండి, పీడియాట్రిక్ కిడ్నీ డాక్టర్ కూడా కలవండి. కిడ్నీ వాపు ఉంటే ఆటోమేటిక్ రిజాల్వ్ ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా హార్ట్ ప్రాబ్లం అది కూడా చూడాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఒకదానికి ప్రాబ్లం వస్తే మనం ఓవరాల్ గా చూసుకోవాలి. కిడ్నీ వాపు చాలా బేబీస్కి సెట్ అవ్వడం ఛాన్స్ ఉంటాయి. కిడ్నీ డాక్టర్ కలవండి, చెప్తారు. ఓకే రైట్. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు కొన్ని మంత్స్ బేబీస్కి చేసినప్పుడు ప్రాబ్లం లేకపోతే, అంటే వాళ్ళు పెరిగే కొద్ది ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది? చేస్తారా? పెరిగిన తర్వాత కూడా కొన్ని బేబీస్ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. ఒక హోల్ ఉంది, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్.
అది కొంచెం లేట్ తెలుస్తుంది. సో 2 years 3 years తర్వాత ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. దట్స్ వెరీ ఈజీ. అండ్ ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ సర్జరీ కాకుండా తొడ ట్యూబ్ పెట్టే డివైస్ కూడా డివైస్ సెట్ అవుతుంది. తర్వాత ఇంకొక రీజన్ కోఆక్టేషన్ ఆఫ్ ఎయోర్టా. అది మేబీ లేట్లో కూడా తెలుస్తుంది. చాలా కోఆక్టేషన్ బేబీ పేషెంట్కి బీపీ వస్తుంది. యంగ్ అడల్ట్స్కి బీపీ ఉంటే కోఆక్టేషన్ చూడాలి. సో అడల్ట్హుడ్లో కూడా కోఆక్టేషన్ డయాగ్నోస్ చేయవచ్చు. బట్ కొన్ని డిఫెక్ట్స్ చాలా కాంప్లెక్స్, లేట్ డయాగ్నోస్ చేస్తే అది చాలా కష్టం, కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఓకే, యాంజియో చేస్తారు. చేసిన తర్వాత ఒక 6 to 7 months వరకు బేబీ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఒకసారి హార్ట్కి ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆఫ్టర్ అంటే ఇప్పుడు 20-30 years అట్లా వచ్చే కొద్దీ వాళ్ళకి మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? యూజువలీ ప్రాబ్లం రాదండి. ఒక్క మాట అని కొన్ని కాంప్లెక్స్ డిసీజ్ ఉన్నాయి కాల్డ్ సింగిల్ వెంట్రికల్ రిపేర్. ఆ సింగిల్ వెంట్రికల్ డిసీజ్ 3 surgeries చేయాలి, అట్లీస్ట్ 2 to 3 surgeries చేయాలి. సో ఈ బేబీస్కి 15-20 years తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే హార్ట్ వీక్ అవుతుంది, హార్ట్ బీటింగ్ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. బట్ మికప్ డిజీజ్ అన్నీ ఓకే, లైఫ్ నార్మల్ ఉంటుంది. కొన్ని కాంప్లెక్స్ బేబీస్, కాంప్లెక్స్ బ్లూ బేబీస్ ఉన్నాయి. ఆపరేషన్ కాంప్లెక్స్ బేబీ ఉంటే అప్పుడు ఫాలోఅప్లు ఉండాలి. కొన్ని బేబీస్కి ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్ రాదు. బట్ మ్యాక్సిమం పేషెంట్స్ దే డూ వెరీ వెల్. రైట్, దీని గురించి ఒకసారి లాంగ్ యాక్సెస్ ఇది జస్ట్ టు షో ఈకో అండ్ వి డూ ఈకోలో ఇవన్నీ అన్ని ఈ హార్ట్స్ అన్ని ఇది హార్ట్ చేంబర్స్ అని. సో ఎగ్జాక్ట్లీ దిస్ నార్మల్. అప్పుడు ఇక్కడ ఏమైనా రంధ్రం ఉంటే ఇక్కడ తెలుస్తుంది. ఈ హార్ట్ చేంబర్స్ ఎలా ఉన్నాయి, నార్మల్ సైజ్ ఉందా, హార్ట్ బీటింగ్ ఎలా ఉంది, హార్ట్ పంపింగ్ అని తెలుస్తుంది. ఇది అన్ని స్టిల్ ఫ్రేమ్ వీడియోస్ కాదు, వేరే యాంగిల్లో చూస్తాను. దిస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రక్తనాళం ఎలా ఉన్నాయి అన్నీ తెలుస్తుంది. హౌ ద ఇవి వాల్స్ ఉన్నాయి, ఇవి కవాటం ఉన్నాయి. సో హార్ట్ సైజ్ నార్మల్ ఉందా, వాల్ స్ట్రక్చర్ బాగా అది తెలుస్తుంది. వేరియస్ యాంగిల్స్ చూపాను. ఇది కూడా ఇది ఒక బేబీ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ కోఆక్టేషన్ ఆఫ్ ఎయోర్టా. ఈ రక్తనాళం చాలా కన్ఫ్యూజన్, ఇక్కడ చాలా టర్బులెన్స్ ఉంది. స్మాల్ 2 month old బేబీ. సో ఇది ఈ బేబీకి ఆపరేట్ చేశారు ఆఫ్టర్ బర్త్. ఓకే, ఏదేమైనా కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునండి, జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఇంకొక మాటని, బేబీకి ఒక్క బేబీకి హార్ట్ ప్రాబ్లం ఉంటే సెకండ్ బేబీ కూడా కొంచెం రిస్క్ ఉంటుంది. దట్స్ ఓన్లీ 3%. సో ఇన్ కేస్ ఒక బేబీ హార్ట్ ప్రాబ్లం ఉంటే మదర్ మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే హార్ట్ స్కానింగ్ కూడా చేయాలి. రెగ్యులర్ ప్రెగ్నెన్సీ స్కానింగ్ కాకుండా హార్ట్ స్కానింగ్. నేను చెప్పాను బిట్వీన్ 18 to 22 weeks. రిస్క్ ఇస్ వెరీ లెస్, ఓన్లీ 3%. జనరల్ పబ్లిక్లో 1.5% ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉంటే బేబీకి ఒక బేబీ హార్ట్ ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ పర్సన్ రిస్క్ ఇస్ 3%. సో పేరెంట్స్ జాగ్రత్త ఉంది, హార్ట్ స్కానింగ్ కూడా డెఫినెట్లీ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు ఆ టైంలో ఆ పీరియడ్లో అలాంటి ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటారు? అంటే మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదైనా సరైన న్యూట్రిషన్ ఏదైనా తీసుకోకపోవడమా, లేకపోతే ఏంటి అంటే జనరల్గా వచ్చేస్తుంది? ఎగ్జాక్ట్లీ 90% పిల్లలకి కారణం ఏం లేవు. ఓన్లీ 10% బేబీస్ కారణం ఉంటుంది. లైక్ మెనర్కం ఉంటుంది, లేకపోతే తల్లి తండ్రికి జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే తల్లి ఏజ్ ఎక్కువ ఉంటే తండ్రి ఏజ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ 90% బేబీస్కి కారణం ఏం లేవు. కొన్ని బేబీస్కి మటర్నల్ డ్రగ్స్ లైక్ కొన్ని లేడీస్కి ఫిట్స్ వస్తాయి. సో ఫిట్స్ మెడిసిన్స్ ఉంటే కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. తర్వాత మదర్స్కి కొంచెం షుగర్ ఉంటే, డయాబెటీస్ ఉంటే స్లైట్ రిస్క్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో ఇలా టైప్స్ లేడీస్కి డెఫినెట్లీ హార్ట్ స్కానింగ్ చేయాలి. ఏం మదర్ మెడిసిన్ ఉంటే, మదర్కి షుగర్ ఉంటే, లేకపోతే ఒక బేబీ హార్ట్ ప్రాబ్లమ్ డెఫినెట్లీ హార్ట్ స్కానింగ్ కూడా చేయాలి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో మేడం గారు, బేబీస్ మన ముఖాలు బాడీ చూస్తే బ్లూ కలర్ టైప్ గర్మర్స్ ఉంటుంది. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, డాక్టర్ దగ్గర పోతుంటుంది. అంటే బ్లూ కలర్ ఎందుకు వస్తుంది ముఖం మీద? తర్వాత కండ్లలో కూడా బ్లూ కలర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఎందుకో బేబీ ఏజ్ ఎంత అండి? బేబీ ఏజ్ ఎంత? బేబీకి అబౌట్ 8 months, 9 months. 8 months. See, blue color at 8 blue color అంటే this is a very serious heart issue అండి. బ్లూ కలర్ అంటే బ్లడ్ మిక్సింగ్ లంగ్స్లో సరిగా బ్లడ్ వెళ్ళట్లేదండి.
సో బ్లడ్ ఆక్సిజనేషన్ అవ్వట్లేదు, సో దేర్ఫోర్ బేబీ ఇస్ బ్లూ నాట్ రెడ్. సో ఇలాగుంటే మీ అర్జెంట్లీ స్కానింగ్ చేయాలి, స్కానింగ్ చేసి చూపించండి సీరియస్ ప్రాబ్లమ్ ఉందా, హార్ట్ ప్రాబ్లమ్. ఎందుకంటే బ్లూ బేబీస్కి సర్జికల్ ట్రీట్మెంట్ చాలా బాగున్నాయి, రైట్ టైంలో ట్రీట్మెంట్, చాలా లేట్ కాదు, చాలా ఎర్లీ. ఫస్ట్ హార్ట్ స్కానింగ్ చేయండి, మీ ఇంటి దగ్గర డాక్టర్కి చూపి హార్ట్ స్కానింగ్ చేయండి. ఓకే, కానీ ఏదైనా కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవును, ఎగ్జాక్ట్లీ. సో న్యూట్రిషన్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు అంటారా మేనరికంతో పాటు? న్యూట్రిషన్ కూడా ఉండొచ్చు. అండ్ తర్వాత నేను చెప్పిన షుగర్ ఉంటే మదర్కి ఉండొచ్చు. కొన్ని బేబీస్, కొన్ని మదర్స్కి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఒక ఇన్ఫెక్షన్ ఉంది రూబెలా, ఇట్స్ అ వెరీ మైల్డ్ ఇన్ఫెక్షన్. మదర్కి స్లైట్ ర్యాష్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. బేబీకి రూబెలా అంటే కంజనటల్ రూబెలా చాలా సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్, హార్ట్లో హోల్స్ ఉంటాయి, రక్తాలు చిన్నగా ఉంటాయి, బ్రెయిన్ గ్రోత్ సరిగా లేదు, డెఫ్నెస్ ఉంటుంది. సో దాట్ ఈస్ వెరీ సీరియస్. మదర్కి ఏం నో ప్రాబ్లమ్, బట్ బేబీకి ఇన్ఫెక్షన్ కంజనటల్ రూబెలా ఇస్ వెరీ బ్యాడ్, అది కొంచెం జాగ్రత్త. అండ్ సపోజ్ ప్రెగ్నెంట్ ఉన్న హార్ట్ స్కానింగ్, హార్ట్ డిఫెక్ట్ డయాగ్నోజ్ అవుతే అప్పుడు గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ సర్జన్ అందరు కలిపి మాట్లాడతారు. వి కౌన్సిల్ ద ఫ్యామిలీ అండ్ ద ఫ్యామిలీ టేక్స్ అ డెసిషన్. ఓకే, సో పిల్లల్లో గుండె లోపాలకు సంబంధించి ఇంకా ఏం చెప్తారు? లోపాలు ఇది మాట చెప్పడానికి ఇప్పుడు డయాగ్నోసిస్ చాలా అవుతుంది, ట్రీట్మెంట్స్ చాలా బాగానే ఉన్నాయి. అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఇస్ ఈవెన్ బెటర్. సో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ 3 రోజులు ఇంటికి పంపిస్తాను, మచ్చి ఏమి ఉండట్లేదు, బేబీ హాయిగా స్కూల్ వెళ్ళొచ్చు, విదిన్ 1 వీక్ స్కూల్ వెళ్ళొచ్చు. సో ట్రీట్మెంట్స్ చాలా బాగానే జరిగాయి. తర్వాత ఇంకో మాట సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు చిన్న చిన్న బేబీస్ కూడా చేస్తారు, కాంప్లెక్స్ హార్ట్స్ కూడా చేస్తున్నారు. 10-20 years బ్యాక్ ఇంత ఏం ప్రోగ్రెస్ ఏం లేదు, ఇప్పుడు ఉంది. ఇప్పుడు నా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తున్నారు టు సమ్ ఎక్స్టెంట్. సో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ లాట్. The medicines aware medicine have also improved a lot, and treatment is better. In fact, people can get into sports, get into normal activities. In fact, girls pedanga they can get married, get pregnant also. That is the beauty of it all. కానీ వాళ్ళకి ఈ ప్రాబ్లంతో ఉన్నప్పుడు మరి వాళ్ళు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమీ రావా? ఆ మదర్కి హార్ట్ ప్రాబ్లం ఉంటే బేబీ కూడా కొంచెం 3% రిస్క్ ఉంటుంది. నాట్ వెరీ హై బట్ రిస్క్ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్త ఉండాలి. అండ్ పెళ్లి చేసే ముందు ఇన్ఫ్యాక్ట్ మ్యారేజ్ చేస్తే ఫ్యామిలీకే చెప్పాలి, డీటెయిల్గా చెప్తే దే విల్ బీ ఓకే. నా చాలా పేషెంట్ ఉన్నారు హూ గాట్ మ్యారీడ్. సో నేను బోత్ ఫ్యామిలీస్ కౌన్సిల్ చేశాను, ఇంక్లూడింగ్ హస్బెండ్ కౌన్సిల్ చేశాను. నేను చెప్పాను, దే హ్యావ్ గాన్ హెడ్, సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాట్ ప్రెగ్నెంట్ అండ్ డన్ వెరీ వెల్. ఓకే ఓకే, అయితే ఒక బేబీకి వచ్చినప్పుడు ఇంకొక నెక్స్ట్ బేబీ కూడా రావచ్చు అని అంటున్నారు కదా, ఒకవేళ క్యారింగ్ ఉంటే ఎందుకు వస్తుంది అంటారు? ఎందుకు బేసిక్లీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆర్ ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ద అదర్ థింగ్స్ నేను చెప్పిన మదర్ ఏజ్ ఎక్కువ ఉంటే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది, లైక్ డౌన్ సిండ్రోమ్. సో అలా ఉంటే ఫ్యామిలీస్ నెక్స్ట్ బేబీస్ కూడా రావచ్చు. సో మెయిన్ ఇస్ జెనెటిక్ ఇష్యూస్. ఓకే, క్యారింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఏం స్పెసిఫిక్ జాగ్రత్త ఏం లేదు. నార్మల్ డయట్, నార్మల్ యాక్టివిటీ, బీపీ చెక్ చేయాలి, షుగర్ చెక్ చేయాలి. బికాస్ షుగర్ ఉన్న హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. రైట్, ఇంకా అంటే ఇమేజెస్ రూపంలో ఏమైనా చూపిస్తున్నారు ఆడియన్స్కి? ఇమేజెస్లో లేదు, అదే ఎక్స్రే. అదే ఎక్స్రే ఇది ఒక ఎక్స్రే, న్యూ బార్న్ బేబీ ఎక్స్రే. ఈ baby X-ray can look like a lung problem, but actually this was very serious heart problem, which got operated later. So heart X-ray lo lung problem undochu, heart problem ఉండొచ్చు. సో అలాగుంటే కొంచెం ఈకో చేసి బయట పడుతుంది, వీ కెన్ నో వాట్ ఇట్ ఇస్. ఈ డిజీజ్ సరిగ్గా టైంలో ఆపరేట్ చేయలేకుండా బేబీ మే నాట్ సర్వైవ్. ఇట్స్ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ బట్ హ్యాస్ డన్ వెరీ వెల్. ఓకే, రైట్. ఒకవేళ హార్ట్కి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ ఇంకా మిగతా ఆర్గాన్స్ మీద కూడా ఏమైనా పడవచ్చా? హార్ట్ ప్రాబ్లం ఉంటే మిగతా ఆర్గన్స్లో పడవచ్చు. లైక్ సపోజ్ హార్ట్ చాలా వీక్ ఉంటే మీకు ఆర్గన్స్ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అప్పుడు ప్రాబ్లమ్స్ పడతాయి. సో బట్ చాలా వీక్ హార్ట్ ఉంటే పడవచ్చు.
లేకపోతే కొన్ని బేబీస్కి సర్జరీ చేసినప్పుడు బీపీ తక్కువ ప్రాబ్లమ్స్ పడదు. బట్ యూజువలీ హార్ట్ గ్రోత్ ఇస్ నార్మల్ గ్రోత్, ఆల్ గ్రోత్ ఇస్ నార్మల్. బట్ ఒక మాట బేబీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, బ్రెయిన్ ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవచ్చు. నాట్ రిలేటెడ్ విత్ హార్ట్ బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద డిజీజ్. అది జాగ్రత్త. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే బేబీకి అన్ని మంత్స్లో చేసినప్పుడు అంటే బాడీ సపోర్ట్ చేస్తుందంటారా, లేకపోతే సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా కొన్ని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే ఏం చేస్తారు? ఆ బాడీ సపోర్ట్ చేస్తుంది. నేను చెప్పినప్పుడు nowadays things have improved so much, facilities are there. And ఇప్పుడు nowadays we have something called ECMO, అంటే extra corporeal membrane oxygenation. అంటే బేబీ ఆపరేషన్ తర్వాత we can support the heart. It's like artificial heart. Baby can be supported till the heart recovers. So అవి కూడా facilities ఉన్నాయి. So that is very, because of that babies తట్టుకుంటారు. నేను చెప్పినప్పుడు smallest baby we did was 1.8 kgs. It was a serious operation, like పెద్దవాళ్ళకి bypass అలాగే bypass అవి, బట్ చాలా బాగానే జరిగింది. బేబీ డిడ్ వెరీ వెల్, ఈజ్ ఆన్ ఫాలో అప్ డూయింగ్ వెరీ వెల్. ఓకే. అంటే ఎవరైతే ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ ఉంటారో వాళ్ళల్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చా, లేదు ఎవరిలో రావచ్చా? ఎవరైనా రావచ్చు, బట్ ప్రీ మెచ్యూర్ బేబీస్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది బికాస్ వెయిట్ ఇస్ లెస్. అండ్ నేను చెప్పిన ఒక హోల్ ఉంటుంది పీడిఏ, అది రెండు రక్తనాళాల మధ్య కనెక్షన్ ఉంది. మామూలుగా 10-15 రోజుల్లో క్లోజ్ అవుతుంది. ప్రీమెచ్యూర్ బేబీస్ కొంచెం లేట్ కూడా అవ్వచ్చు, 2-3 months. ప్రాబ్లం పీడిఏ కొంచెం పెద్దగుంటే చాలా బ్లడ్ మిక్సింగ్ అవుతుంది. సో ఆ బేబీస్కి బీపీ తగ్గుతుంది, హార్ట్ గోజ్ ను ప్రాబ్లం. సో అలా ఉంటే సర్జరీ అవసరం పడుతుంది. కొన్ని బేబీస్కి సర్జరీ కాకుండా వీ కెన్ పుట్ అ స్మాల్ డివైస్. ఎందుకంటే పీడిఏ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్ బట్ ఇట్ కెన్ కాజ్ మేజర్ ప్రాబ్లం. అది జాగ్రత్త. సో ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అయితే కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. ఓకే. బాడీ సపోర్ట్ చేసినప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉండదు, సర్జరీ ఏదైనా చేస్తారు. ఓకే. పిల్లల్లో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే యాంజియోతో పాటు ఇంకా ఏం చేయొచ్చు అంటారు? కొన్ని బేబీస్కి యాంజియో తర్వాత ఒక టెస్ట్ సిటీ స్కాన్, ఎందుకంటే ఈకోలో సరిగా ఇన్ఫర్మేషన్ రాకుండా సిటీ స్కాన్ చాలా కాంప్లెక్స్ హార్ట్, చాలా కాంప్లెక్స్ కనెక్షన్స్, వాల్ ప్రాబ్లమ్స్, సిటీ ప్లస్ లంగ్స్ కూడా సిటీ స్కాన్లో అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది, డయాగ్నోసిస్ చేయొచ్చు. అండ్ కొన్ని బేబీస్కి వి డూ సంథింగ్ కాల్డ్ ఎంఆర్ఐ స్కాన్. ఎంఆర్ఐ స్కాన్ బేసిక్గా ఎంఆర్ఐ స్కాన్ చాలా టైం ఉంటుంది. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 1/2 hour 45 minutes. సో అది దట్ టేక్స్ టైం. సిటీ స్కాన్ 5 minutes అవుతుంది. సో సిటీ స్కాన్ ఇస్ ఫాస్ట్, ఎంఆర్ఐ స్కాన్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ఓకే. దాని నుంచి సర్జరీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ డయాగ్నోసిస్ చేసి దెన్ వీ కెన్ ప్లాన్ వాట్ టు. ఓకే. వన్స్ బేబీకి సర్జరీ అయింది అని అంటే లైఫ్ లాంగ్ మనం మెడికేషన్ యూజ్ చేయాలా? నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. లైఫ్ ఓన్లీ ఫ్యూ మంత్స్ డివైస్ పెడితే 6 months వరకు పడాలి. అండ్ సర్జరీ మేబీ 1 or 2 months. బట్ మోస్ట్ చిల్డ్రన్ విల్ బి డూయింగ్ వెరీ వెల్. నేను చెప్పిన తర్వాత కొన్ని బేబీస్ సింగిల్ వెంట్రికల్ రిపేర్స్, ఆ బేబీస్ ఆర్ వెరీ కాంప్లెక్స్. సో ఆ బేబీ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ పడుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ అదర్వైజ్ దే డూ వెరీ వెల్. అండ్ దే కెన్ డూ వెల్, లివ్ వెల్, యాక్టివ్ వెల్, అన్నీ చేయొచ్చు, అన్ని యాక్టివిటీస్ చేయొచ్చు. ఓకే. హార్ట్కి సంబంధించి ఇంకా ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లలకు వస్తాయా మంత్స్ బేబీ నుండి మొదలుకుంటే? సిండ్రోమిక్ లైక్ పార్ట్ ఆఫ్ సిండ్రోమ్ అంటే ప్రాబ్లమ్స్ రావచ్చు, బ్రెయిన్ ప్రాబ్లమ్ రావచ్చు, బట్ ఐసోలేటెడ్ హార్ట్ ఉంటే రాదండి. అండ్ ఇంకొక బేబీస్కి నౌడేస్ మీరు అడిగినప్పుడు సర్జరీస్ విషయం, సర్జరీ టెక్నిక్స్ చాలా బాగున్నాయి. సో బేబీ లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా బాగుంటుంది. బ్రెయిన్ ఎఫెక్ట్స్ ఏం లేదు. బేబీ విల్ డూ వెల్, గో టు స్కూల్, దే విల్ డూ వెల్. ఓకే, రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సమస్య చెప్పండి. ఓకే, బేబీ 4 years, గర్ల్, పల్మనరీ స్టెనోసిస్ అని అన్నారు. సో దానికి సర్జరీ అవసరం పడుతుందా? పడితే మేము ఏ ఏజ్ లో సర్జరీ చేయాలి? వెరీ గుడ్. తను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? వెరీ గుడ్ క్వశ్చన్ మా. పల్మనరీ స్టెనోసిస్ అంటే ఒక కవాట, ఒక వాల్వ్ ఉంది, పల్మనరీ వాల్వ్ అంటే ఉపరితల వెళ్ళడానికి మార్గంలో ఆ వాల్వ్ ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ స్మాల్ వాల్వ్. చాలా బేబీస్కి పల్మనరీ స్టెనోసిస్ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద మైల్డ్. పల్మనరీ స్టెనోసిస్ చాలా సివియర్ ఉంటేనే ట్రీట్మెంట్ చేయాలి, ఐదర్ సర్జరీ లేకపోతే బలూన్. మోస్ట్ బేబీస్కి బలూన్ చేసేదాన్ని, సర్జరీ అవసరం లేదు. అండ్ చాలా సివియర్, చాలా టైట్ ఉంటే చేయాలి, లేకపోతే అవసరం. ఎవ్రీ ఇయర్లీ ఫాలోఅప్ స్కాన్ చేస్తే ఓకే.
ఈ పల్మనరీ స్టెనోసిస్ బేబీస్కి ఏం సిమ్టమ్స్ ఏం రాదు, దే వెరీ వెల్, వెరీ యాక్టివ్, ఏం రాదండి. ఓన్లీ ఇయర్లీ వన్స్ స్కానింగ్ చేయండి. నార్వింగ్ మైల్డ్ ఉంటే మర్చిపోండి, డోంట్ వరీ అబౌట్ దట్. చాలా సివియర్ అంటే బలూన్ ట్రీట్మెంట్ చేసి ఇట్ విల్ బీ ఓకే. యూజువల్లీ సింగిల్ ట్రీట్మెంట్ చేసి సింగిల్ టైం బలూన్ షుడ్ బీ ఇనఫ్. కొన్ని బేబీస్కి సెకండ్ టైం కూడా అవసరం పడవచ్చు. తర్వాత ఇంకొక మాట మీరు అడిగారుగా, బేబీ విల్ బీ నార్మల్ బేబీ, షీ కెన్ ప్లే నార్మలీ, స్కూల్, మ్యారేజ్, ప్రెగ్నెన్సీ, నో ఇష్యూస్, నో ప్రాబ్లం. అంత నార్మల్గానే ఉంటుంది. పల్మనరీ ఇస్ వెరీ మైల్డ్, నథింగ్. ఓకే, అంటే దాన్ని మనం గుర్తించడం ఎలా అంటారు? సిమ్టమ్స్ ఈజీగా తెలుస్తుంది. సిమ్టమ్స్ పల్మనరీ కూడా సిమ్టమ్స్ యూజువల్లీ ఏం లేదు, బట్ ఏమంటే ఆ డాక్టర్ స్టెథోస్కోప్ వింటే ఏమో సౌండ్ వినిపిస్తుంది, అలా ఉండే సౌండ్లో సౌండ్ వినిపిస్తే స్కానింగ్ కోసం పంపిస్తారు, అప్పుడు బయటపడుతుంది. బట్ మోస్ట్ బేబీస్ పల్మనరీ వెరీ మైల్డ్. సర్జరీ లేకుండా అంటే ఇంకా ఏం చేయొచ్చు అంటారు పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే? సర్జరీ కాకుండా కొన్ని బేబీస్కి మెడిసిన్స్లో లైక్ హార్ట్ వీక్ ఉంటే కొన్ని మెడిసిన్స్లో క్యూర్ అవచ్చు. అండ్ కొన్ని హోల్స్ ఉంటాయి, లైక్ నేను చెప్పినప్పుడు ఒక హోల్ ఉంది విఎస్డి అంటే బ్లడ్ మిక్సింగ్ అవుతుంది, సో దగ్గు జలుబు రావచ్చు, వెయిట్ పెరగట్లేదు, న్యూమోనియాస్ వస్తాయి. బట్ విఎస్డి చాలా చిన్నగా ఉంటే 80% ఛాన్స్ బై 1 year of age it will close spontaneously without medicine. So that's a good thing, we can wait for spontaneous closure. క్లోజ్ అవ్వకపోతే దెన్ వీ కెన్ ప్లాన్ అబౌట్ సర్జరీ. ఓకే, పెద్దవాళ్ళల్లో జరిగినట్టుగానే పిల్లల్లో కూడా యాంజియో కానీ బైపాస్ కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయా? ఉంటాయి. పిల్లలకి కూడా బీపీ రావచ్చు, బీపీ షుగర్ రావచ్చు, అండ్ హార్ట్ డిజీజ్ కూడా రావచ్చు అండి. సో వీ క్యాన్ డెఫినెట్లీ బైపాస్ టైప్ పడుతుంది. ఇంకా ఒక డిజీజ్ ఉంది, కావాసాకి డిజీజ్, అంటే బేబీకి ఫీవర్ వస్తుంది, ఫీవర్ బేబీస్ రియాక్షన్ టు ఫీవర్, హార్ట్ బ్లడ్ వెల్స్ పెద్దగా అవుతుంది, హార్ట్ వీక్ అవుతుంది. సో అలా ఆ పేషెంట్కి పెద్దగా అయిన తర్వాత కొంచెం హార్ట్ అటాక్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటివరకు నా పేషెంట్కి ఏమి ప్రాబ్లం రాలేదని, బట్ థియరిటికలీ రావచ్చు. అలాగుంటే బైపాస్ కూడా అవసరం పడవచ్చు. ఓకే, సో ప్రీమెచ్యూర్ బేబీస్లో కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే వాళ్ళు కొంచెం వెయిట్ పెరిగే వరకు ఇంక్యుబేటర్లో కూడా పెడుతూ ఉంటారు కదా, మరి ఆ ఛాన్స్ తీసుకోవచ్చా ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే? ఛాన్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే రిజల్ట్స్ చాలా బాగున్నాయి, వెరీ గుడ్. తర్వాత ఇంకో మీ అడల్ట్ డిజీజ్ అడిగారు, ప్రీమెచ్యూర్ బేబీస్కి బీపీ ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత. సో ఫుల్ టర్మ్ బేబీస్ మేనకి ప్రీమెచ్యూర్ బీపీ ఛాన్స్ ఉంటాయి, సో అది కొంచెం జాగ్రత్త. అంటే పెరిగాక పెద్దగా, సో మనం అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఓకే, అసలు ఇంత చిన్న పిల్లలకి మనం ట్రీట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు అసలు ఎంతమంది టీం వర్క్ చేస్తారు దీనికి? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ కోసం వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ కోఆర్డినేషన్ విత్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, కార్డియాక్ సర్జన్, అనెస్థెటిస్ట్, ఇంటెన్సివిస్ట్, వెరీ గుడ్ ట్రైన్ నర్సెస్. అవన్నీ టీమ్ ఉంటే జరుగుతుంది, లేకపోతే చాలా కష్టం. బేబీస్ చిన్నగా బేబీస్ ఆర్ వెరీ స్మాల్, ఇంక్యుబేటర్ చిన్నగా ఉంటుంది, ద బేబీస్ కోసం పంప్ బైపాస్ మషిన్ పంప్స్ ఆర్ ఆల్సో వెరీ స్మాల్. సో యూ హ్యావ్ టు హ్యావ్ సమ్మన్ హూస్ ఫుల్లీ ఓరియంటెడ్. లైక్ ఇన్ ఆర్ హాస్పిటల్ వీ హ్యావ్ సెపరేట్ ICU, separate nurses uన్నారు. So because pediatric is not so easy, so pediatric we have a separate anesthesia team, separate ICU team, and pediatric separate. Only it's a big team. It's a big team ani. ఓకే, ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పిల్లలు. ఓకే, ఎంత టైం పట్టొచ్చు అంటారు దీనికి? Surgery, major surgery unte actual surgery will be about half an hour, 45 minutes, but whole thing takes about 3 or 4 hours. Yandi pillarki we go very slowly, anesthesia ani lines pettin tarvata slowly open chestaru. Peddavallaki chaala easy, peddavallaki, but pillalki chaala time. So complex surgery unte almost 6 to 8 hours time padochu for the whole process from beginning to close. అండ్ బేబీ సర్జరీ అయిన తర్వాత అట్లీస్ట్ 2 to 3 days ఐసీలో ఉంటారు, మానిటర్ చేస్తారు, అండ్ దెన్ విల్ సీ దెమ్. ఎవ్రీథింగ్ ఆ టీం వరకే చూసుకుంటారు, పేరెంట్స్ మళ్ళీ సెపరేట్ గా వచ్చి చూసుకోవాల్సిన అవసరం. పేరెంట్స్ ఏం రోల్ లేదు, టీం ఉంటుంది, డెడికేటెడ్ టీమ్. నా హాస్పిటల్కి పీడియాట్రిక్ నర్సెస్ సెపరేట్, అడల్ట్ నర్సెస్ సెపరేట్, డాక్టర్స్ కూడా సెపరేట్. అంటే హ్యాండ్లింగ్ చాలా సెపరేట్, వెరీ క్రిటికల్. ఓకే, సో ఆపరేషన్ చేసిన తర్వాత పిల్లలు ఎప్పుడు నార్మల్ అవ్వచ్చు అంటారు? ఆపరేషన్ చేసిన తర్వాత యాక్చువల్లీ విదిన్ 2 days మాక్సిమం పిల్లలకి విదిన్ 2 days రూమ్కి పంపిస్తానని, అండ్ విదిన్ 1 week వి సెండ్ దెమ్ హోమ్.
బట్ ఫస్ట్ మంత్ కొంచెం అబౌట్ యాక్టివిటీస్ కొంచెం చూడాలి. ఫస్ట్ 6 months ఫర్ ఇన్ఫెక్షన్, బట్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఆఫ్టర్ 1 month ఇస్ డిపెండింగ్ ఆన్ నేచర్ ఆఫ్ ద ఇల్నెస్. చాలా కాంప్లెక్స్ సర్జరీ ఉంటే ఎక్కువ టైం పడవచ్చు, లేకపోతే యూజువల్ మోస్ట్ పేషెంట్ విత్ ఇన్ 1 month ఆర్ ఓకే. నాన్ సర్జికల్ డివైస్ పెట్టి 1 week లో స్కూల్ కూడా పంపించు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఆల్. ఓకే, వన్స్ సర్జరీ అయిన తర్వాత ఆ కిడ్లో మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఆ ఛాన్స్ ఏమైనా వస్తుందా? కొన్ని బేబీస్కి వస్తుంది. లైక్ ఇప్పుడు ఎవరు మేడం అడిగారు కాబట్టి పల్మోనిక్ స్టెనోసిస్. యూజువల్లీ పల్మోనిక్ స్టెనోసిస్ చిన్నప్పుడు వితిన్ 2-3 months చేస్తే సెకండ్ టైం కూడా అవసరం పడవచ్చు. లైక్ మొన్న ఒక బేబీ చేసిన, షీఈ్ అ 2-month-old బేబీ, షీ మే రిక్వైర్ లేట్ ఇన్ ద ఫ్యూచర్ బికాస్ ఆ బేబీ ఏజ్ ప్రకారం వెయిట్ ప్రకారం బలూన్ పెట్టి ఓపెన్ చేశాను. యూ కాంట్ డూ టూ మచ్. పెద్ద బేబీ ఉంటే పెద్ద బలూన్ కూడా పెట్టు. సో ఈ బేబీ మే రిక్వైర్ సెకండ్ టైం సర్జరీ సమ్ టైమ్ ఫ్యూచర్. మిగతా బేబీస్ చాలా యూజువల్ బాగానే ఉంటుంది. బట్ కాంప్లెక్స్ సర్జరీ లైక్ నేను చెప్పిన సింగిల్ వెంట్రికల్ రిపేర్స్ యూ విల్ హ్యావ్ టు డూ మల్టిపుల్ సర్జరీ లేటర్. మోస్ట్ బేబీస్ విల్ హ్యావ్ సింగిల్ సర్జరీ సెట్ అవుతుంది, దే విల్ డూ వెరీ వెల్. బట్ సమ్ విల్ రిక్వైర్ ఫాలో అప్. That is why ప్రతి baby we tell them to follow for every 6 months for the first 3-4 years. ఓకే, ఫుడ్ విషయానికి వస్తే వాళ్ళకి అసలు ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఫుడ్లో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా? పర్టికులర్గా ఈ ఫుడ్ అని పెట్టాలా? పెద్దవాళ్ళకి పథ్యం ఉండడం, పిల్లలకి ఏం రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి, అన్నీ తినవచ్చు. బట్ ఓన్లీ ఏమంటే బయట ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ దే షుడ్ నాట్ ఈట్ బికాస్ వీ డోంట్ నో హైజీన్ క్వాలిటీ. అండ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ డెంటల్ హైజీన్. అండ్ పిల్లలకి క్యారీస్ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ కేర్ఫుల్. సో హార్ట్ ఇన్ఫెక్షన్ వస్తే ఆల్మోస్ట్ 2-3 months వరకు యాంటీబయాటిక్స్ ఆర్ రిక్వైర్డ్. అది కొంచెం జాగ్రత్త. మిగతా డయట్ విషయం మేము వాట్ ఎవర్ అడల్ట్స్ ఈట్ అట్ హోమ్ దే కెన్ ఈట్. నో డయట్ రిస్ట్రిక్షన్ ఫర్ చిల్డ్రన్. క్యావిటీస్ అంటే ఇంకా చాక్లెట్స్ రెగ్యులర్ గా తింటూ ఉంటారు, క్యావిటీస్ వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్, విచ్ ఇస్ వై పిల్లలకి హార్ట్ ప్రాబ్లం బ్రషింగ్ ద టీత్ ట్వైస్ అ డే ఇస్ మస్ట్ అట్ నైట్ ఆల్సో. మంత్స్ బేబీస్కి అయితే మదర్ ఫీడ్ ఎన్ని రోజుల వరకు ఇవ్వచ్చు? మదర్ ఫీడ్ ఇవ్వచ్చు యాజ్ పర్ నౌ. యూ విల్ హావ్ టు 6 to 7 months, నథింగ్, నో రిస్ట్రిక్షన్. అండ్ మీ పీడియాట్రిషియన్ చెప్పినప్పుడు ఫార్ములా ఫీడ్స్ కూడా ఇవ్వచ్చు. నో స్పెషల్ డైటరీ ఫర్ ద మదర్ ఆర్ ఫర్ ద బేబీ. అంటే నెక్స్ట్ మిల్క్ ఫీడింగ్ కూడా ఇస్తూ ఉంటారు కదా, అవి కూడా ఇవ్వచ్చా? లేదంటే వీళ్ళు కొంచెం క్రిటికల్గా ఉంటారు కదా? లేదు, అవి కూడా ఇవ్వచ్చు. క్రిటికల్ అంటే బేబీ సర్జరీ తర్వాత అన్ని సిస్టర్స్ డాక్టర్స్ చూస్తారు. వన్స్ దే ఆర్ ఓకే విల్ ఎంకరేజ్. We encourage feeding as soon as possible. Feeding unte the gut sets into motion. So feeding, especially mother, we encourage as soon as possible. Baby okay within 6-7 hours we can encourage feeds if it's a quite stable baby. అంటే కొంతమంది బేబీస్కి అట్లా ప్యాకెట్ పాలది పడకుండా ఉంటాయి కదా, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అంటే ఆ టైంలో అంటే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ చేయొచ్చు. అంత ప్రాబ్లం మేబీ ప్యాకెట్ సబ్స్టిట్యూట్ చేసి we do something like isomil and we can change and give, but that pediatrician will be we can do that. పర్టికులర్గా ప్యాకెట్లో ఈ మిల్క్ అనేది మనం ఏదైనా సజెస్ట్ చేయొచ్చా వాళ్ళకి? లేదు, ఫర్ హార్ట్ పౌడర్ కూడా నానో ఇవన్నీ ఇస్తుంటారు. నానో వన్ బెస్ట్ ఇస్ మదర్స్ మిల్క్, సెకండ్ ఇస్ ఫార్ములా మిల్క్. And ఇప్పుడు cows milk, buffalo's milk are not advised before 1 year of age. Okay. Long time we used to give at 6 months old, but now it's not because of high protein content. So formula feeds pediatrician ఎలా చెప్పి ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. There's no restriction. Best is mother's milk, no doubt. Okay. Premature babies లో వాళ్ళు వెయిట్ పెరగాలన్నా కూడా మదర్ మిల్కే. Best is always mother. With మిగతా supplements కూడా పెట్టు, they'll take care. But supplements కూడా ఇవ్వచ్చు. ఓకే, ఫ్యాట్ సప్లిమెంట్స్ అన్ని, లిపిడ్ సప్లిమెంట్స్. ఓకే, ఒకసారి పిల్లల్లో కనుక బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తే అసలు ఏం చేస్తారు, ఎలా చేస్తారు ట్రీట్మెంట్ కానీ అదంతా ఆపరేషన్? పిల్లల సర్జరీస్ అంటే పిల్లలకి రంధ్రాలు ఉంటాయి, కనెక్షన్స్ ప్రాబ్లమ్ ఉంటాయి, వాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పెద్దవాళ్ళకి హార్ట్ బ్లడ్ వెసల్ బ్లాక్స్ వస్తాయి, పిల్లలకి బ్లాక్స్ రాదు. పిల్లలకి వాల్ ప్రాబ్లమ్ ఉంటుంది, కనెక్షన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అలాగే ఓపెన్ చేసి లైక్ అడల్ట్స్ ఓపెన్ చేసి హార్ట్లో వి పుట్ ద హార్ట్ ఆన్ హార్ట్ లంగ్ మెషిన్. అంటే హార్ట్ లంగ్ మెషిన్ ఫంక్షన్స్ ద హార్ట్. సో హార్ట్ ఈస్ కొలాప్స్, హార్ట్ ఈస్ నాట్ బీటింగ్. అంటే హార్ట్ అటాక్ రాదా? హార్ట్ అటాక్ రాదు. హార్ట్ అటాక్ నేను చెప్పినప్పుడు కావాసిగ్రీస్ టైప్ వస్తుంది, బట్ నాట్ యూజువల్లీ హార్ట్ అటాక్ రాదు. సో ఈ రంధ్రాలు ఓపెన్ చేసి వి పుట్ ద మెషిన్ హార్ట్ లంగ్ మెషిన్లో పెట్టి దెన్ విల్ డూ ద సర్జరీ. హార్ట్ అటాక్స్ వెరీ రేర్ అండి పిల్లలకి. పెద్దవాళ్ళకి హార్ట్ అటాక్స్ పిల్లలకి రాదు. ఓకే, కొన్ని సడన్ డిజీజ్ ఉంటాయి, లైక్ నేను చెప్పి కావాసకి డిజీజ్,
లైక్ కొన్ని బేబీస్కి ప్రీమెచ్యూర్ అథెరోస్క్లెరోసిస్ ఉంటుంది, సంథింగ్ లైక్ ప్రీమెచ్యూర్ CAD, దోస్ పీపుల్ కెన్ గెట్ హార్ట్ అటాక్, బట్ వెరీ రేర్. ఓకే, బైపాస్ చేసిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలా, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు? జాగ్రత్త, నార్మల్ లైఫ్ ఫస్ట్ 6 months అబౌట్ ఫీవర్ అండ్ తర్వాత దే కెన్ లీడ్ నార్మల్. ఇంకొక మీరు అడిగినప్పుడు వెరీ గుడ్, పిల్లలకి అసలు చెస్ట్ పెయిన్ అసలు రాదండి. పిల్లలకి ఆయాసం రావచ్చు, కొంచెం ఇన్ఫెక్షన్ వస్తాయి, ఫీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ చెస్ట్ పెయిన్ అసలు రాదు. చెస్ట్ పెయిన్ పిల్లలకి హార్ట్ సర్జరీ తర్వాత బోన్ పెయిన్ రావచ్చు, బట్ అదర్వైజ్ పెద్దవాళ్ళకి వచ్చిన హార్ట్ పెయిన్ అసలు రాదు. పిల్లలు ఓన్లీ గెట్ సమ్ మసిల్ పెయిన్ ఆర్ సంథింగ్, పెయిన్ అసలు రాదు. ఓకే, సో మంత్స్ బేబీగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మెడికేషన్తో తగ్గితే ఆఫ్టర్ ఒక 5-6 years 10 years ఆ టైంలో వాళ్ళకి మళ్ళీ చిన్నప్పుడు ప్రాబ్లం ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? యూజువలీ రాదు. యూజువలీ హోల్ సెట్ అయిపోతే యూజువలీ ఏం రాదు. దే విల్ బీ నార్మల్, దే విల్ డూయింగ్ వెల్. బట్ ఒక మాట, సపోజ్ బేబీ హార్ట్ కొంచెం వీక్ ఉంది, హార్ట్ వాల్స్ ఏమైనా లీకింగ్ ఉంటే దెన్ ఫాలోఅప్లో ఉండాలి. బికాస్ హార్ట్ వాల్ లీకింగ్ పెరిగితే అప్పుడు సెకండ్ సర్జరీ కూడా అవసరం పడవచ్చు. ఇట్ డిపెండ్స్, ఈచ్ చైల్డ్ ఇస్ డిఫరెంట్. ఓకే, కానీ సెకండ్ సర్జరీ అనేది చాలా రేర్గా జరుగుతుంది. చాలా రేర్. కొన్ని బేబీస్ ఉంటాయి దే హావ్ టు ఫాలో. లైక్ నేను చెప్తున్నా, మన ఒక పేషెంట్ షీ ఇస్ అబౌట్ 13 years of age. At about 6 years of age wall problem కనిపించింది, బట్ ఇట్స్ వెరీ మైల్డ్. We kept on following her. At 13 years the wall leaking was increased. Up to surgery చేశాను. She is doing very well. So కొన్ని బేబీస్ ఫాలో అప్ చేసి కూడా చేయొచ్చు. ఓకే, సో పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో లేదో అనేది ఎవరికి తెలియదు అంతగా. సో 6 to 7 years 8 years పిల్లల్లో వాళ్ళకు కూడా మనం జనరల్గా హెల్త్ చెకప్ చేయించుకున్నట్టు పిల్లలకు కూడా చేయించవచ్చు అంటారా? చేయించాలి. అండ్ ఇప్పుడు నౌ డేస్ ఏమంటే మోన్ ద బేబీస్ బార్న్ న్యూనటల్ స్క్రీనింగ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇట్స్ హై రిస్క్ బేబీ, లైక్ మదర్స్ ఏజ్ ఇస్ మోర్ ఆర్ ప్రీమచ్యూర్ బేబీ సమ్ ఇష్యూ, డెఫినెట్లీ న్యూనటల్ స్క్రీనింగ్ చేసి స్కానింగ్ కూడా వచ్చేస్తారు. స్కానింగ్లో తెలుస్తుంది. బట్ ఇన్ కేస్ అట్ 6-7 years of age కూడా వెల్నెస్ చెక్ చేసి పీడియాట్రిషియన్స్ చూస్తారు. దే షుడ్ డూ ద చెక్. ఓకే, అంటే ఏం చెక్ చేయాలంటారు? ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ అది చేయించుకుంటాం హోల్ బాడీ అంతా, పిల్లలకి ఏం చేయాలంటారు? పిల్లలకి ఏమైనా సపోజ్ పిల్లలకి ఇన్ఫ్యాక్ట్ బీపీ, షుగర్, కొన్ని బేబీస్కి డయాబెటీస్ ఉంటుంది, అలా ఉంటే కొలెస్ట్రాల్ టెస్ట్ అన్నీ చేయాలి. బట్ ఒబేసిటీ, ఎక్కువ వెయిట్, రెగ్యులర్ టెస్ట్ యాజ్ వి డూ ఫర్ అస్, అది కూడా వస్తుంది. అది పిటర్ని చూసి చెప్తారు. అంటే మనం సెల్ఫ్ గా ఏమీ చేయడానికి సెల్ఫ్ ఏం లేదు, ఫస్ట్ పీడియాట్రిషియన్ చెప్తారు. అంటే మామూలుగా తీసుకెళ్ళినప్పుడు చూస్తారు, పిల్లలు చూసినప్పుడు వీళ్ళకి టెస్ట్ చేస్తే బెటర్ అనుకో. బట్ ఒక మాట మీరు చెప్పిన వన్ థింగ్ వెరీ గుడ్, లాట్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ డోంట్ చెక్ బీపీ అండి. బీపీ పిల్లలకి కష్టం, బట్ బీపీ చూడాలి. చాలా బేబీస్ కి బీపీ కూడా బయటపడుతుంది, వేరే కారణం ఉండదు. ఒకసారి కిడ్నీ ప్రాబ్లం ఉంటే కూడా బీపీ రావచ్చు, లేకపోతే నేను చెప్పిన కోఆగ్యులేషన్ ఉంటే కూడా బీపీ రావచ్చు. సో దట్ ఈస్ ఒక మాట చెప్పిన ఒక పేషెంట్, హీ ఈస్ 24 years of age. సో హీ వెంట్ ఫర్ ఫిట్నెస్ ఫర్ జాబ్, అప్పుడు బీపీ తెలిసింది. దెన్ హీ కేమ్, హీ హ్యాడ్ సీరియస్ హార్ట్ కోఆక్టేషన్ ఆఫ్ ఎయోర్టా, అంటే ఒక పెద్ద రక్తంలో చిన్నగా అయిపోయింది. దట్ ఇస్ వై బీపీ. సో వీ ట్రీటెడ్ అండ్ హీస్ నార్మల్. సో బీపీ హ్యాస్ టు బి సీన్. ఓకే, ఇంకా అసలు గుండెకు సంబంధించి ఏం చెప్తున్నారు ఎస్పెషల్లీ పిల్లల్లో? గుండెకి సంబంధం అదే ఇట్ హ్యాస్ బి డయాగ్నోస్డ్ at the right time. Treatment is very good nowadays compared to what was earlier. Treatment at the right time, not too early, not too late, and right time, right diet at the right time, the right place. Because you have to have a good surgical team, good backup team to do that. Alagunte life will be normal. కొన్ని babies have to be under regular follow-up, but under follow-up, doctor follow-up undali. Most babies will do very well. And I have got a lot of doubts. A lot of people are asking about COVID vaccine. COVID vaccine definitely, baby heart problem unte COVID vaccine iyochu. Okay. Presently it is in the age group of 15 to 18 years. The chinna babies vastu definitely ivandi. So COVID vaccine ki heart ki sambandham లేదు. Last time first wave, second wave appudu konni babies ki COVID problems kuda vachayi. Something called MIC, and then multiple inflammatory syndrome in childhood. ఆ babies హార్ట్ గుండె కొంచెం వీక్ అవుతుంది, హార్ట్ రక్తం పెద్దగా అవుతుంది, అలాగుంటే కొంచెం అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ అవసరం పడింది, ఇమ్యూనోగ్లోబులిన్. మోస్ట్ బేబీస్ హ్యావ్ డన్ వెరీ వెల్. ఈ థర్డ్ వేవ్లో కోవిడ్ అండ్ ప్రాబ్లమ్స్ రాలేదని ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో వచ్చాయి. బట్ కోవిడ్ బేబీస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్.
ఏదైనా సిమ్టమ్స్ ని మనం గుర్తుంచుకోవాలి. అవునండి, పుట్టినప్పటి నుంచి మీరు చెప్పినట్టుగా ఆయాసం కానీ ఇలాంటివి బేబీస్కి ఆయాసం రావచ్చు, కొంచెం ఫీడ్ తర్వాత చెమట వస్తుంది, వెయిట్ పెరగట్లేదు, కొన్ని బేబీస్ ఆపి పాలు తాగుతారు, వెయిట్ న్యూమోనియాస్ వస్తాయి, హాస్పిటల్ చేయాలి, లేకపోతే కలర్ మారిపోతుంది. దీస్ ఆర్ ద సైన్స్ కి బేబీకి ప్రాబ్లం ఉంది. ఇలాగ మీకు ఏమైనా అనిపిస్తే ఫస్ట్ మీ పిల్లల డాక్టర్ చూపించింది, డాక్టర్ చూసి డాక్టర్ సస్పెండ్ ఉంటే అప్పుడు మళ్ళీ టెస్ట్ కూడా చేస్తారు. చేస్తే మీరు టెస్ట్ డెఫినెట్లీ చేయండి, డయాగ్నోస్ ఎర్లీ చేయాలి, ఎర్లీ చేస్తే చికిత్స కూడా జరుగుతుంది. బాగుంటుంది. అంటే అట్ ద రైట్ అంత అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వచ్చింది, చాలా ఎర్లీగా అయిపోతుంది. రైట్ సార్, పిల్లల్లో వచ్చే గుండె సమస్యల గురించి ఈరోజు మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ టీసెట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ.